హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఒక న్యూ వెరైటీ టెక్నిక్ అంటే బ్రష్కి వాటర్ ఉండి స్టోర్ అయ్యి దాంతో మనం పెయింటింగ్ ఎలా చేయొచ్చు. కొత్తగా ఉంది కదూ. మరది చాలా ఈజీ అండి చేయడం. మాటికి మనం వాటర్లో ముంచి తీసి అవసరం లేదు. బ్రష్కే ఉంటుంది. చేస్తూ మధ్యలో ఇట్లా ప్రెస్ చేస్తే వాటర్ డ్రాప్ వస్తుంది. మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మరి ఎలాగా అని చూడాలని ఉత్సాహంగా ఉంది కదా. రండి నేర్పిస్తాను, చూద్దామా మరి. ఇందుకోసం నేను ఈ కలర్స్ అన్నీ తీసుకున్నాను. గ్రీనరీ గ్రీన్, స్కార్లెట్ రెడ్, ఆరెంజ్, క్రిమ్జన్, సెరూలియన్ బ్లూ, శాప్ గ్రీన్. ఇప్పుడు ఇవి బ్రషెస్ చూస్తున్నారు కదా. ఒక ఫ్లాట్ బ్రష్, ఒక 2 రౌండ్ బ్రష్లు ఉన్నాయి. వీటికి చూసారా ఇట్లాగా మనం తీస్తే ఇందులో మనం వాటర్, బాడీలో వాటర్ వేయచ్చు. ఇలాగ మనం ఫిల్లర్తో వాటర్ని వేసుకోవచ్చు అన్నమాట. చూడండి, నేను ఇందులో ఫిల్ చేస్తాను. ఇట్లా వాటర్ మనం వేస్తే అలాగా దాన్ని నింపుకొని పెట్టుకోవాలి. నింపిన తర్వాత మనం మామూలుగా బ్రష్ని పెట్టేసేయచ్చు. అంటే ఒక పెన్ లాగా యూస్ చేసేటప్పుడు పెన్ గ్రిప్ కూడా పెన్ లాగా అనిపిస్తుంది, చక్కగా ఉంటుంది. మరీ థిన్గా ఉండదు, బాడీ కొంచెం థిక్గా ఉంటుంది. చూడండి, ఇంతవరకు నీళ్లు పోసి ఇలా క్యాప్ పెట్టేసి అంటే మనం పెట్టేసినట్టు అన్నమాట. బ్రష్ని ఫిక్స్ చేసేసాం. ఇలా వేస్తూ ఉంటే మన చేతికి వాటర్ రాదు, ప్రెస్ చేస్తేనే వాటర్ డ్రాప్ వస్తుంది. అర్థమైంది కదా. మామూలుగా మనం దాన్ని బ్రష్తో చేస్తూ ఉంటే రాదు. ఇలాగ కలర్స్ నేను ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం, రౌండ్ బ్రష్ కొంచెం పెద్దగా ఉంది, దీంతో మనకి ఫ్లవర్స్ వేయడం చూపిస్తాను. చూడండి, అంటే చిన్న రోజెస్ లాగా, అంటే ఈజీ మెథడ్లో ఇలా ఒక డాట్ పెట్టుకొని 3 హాఫ్ కర్వ్స్ లాగా పెడుతున్నాను. జస్ట్ దూరంగా పెట్టుకోండి. అలా అయితే మనకి తర్వాత స్ప్రెడ్ చేయడానికి ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాను, ప్రెస్ చేశాను, ఒక డ్రాప్ వాటర్ వస్తుంది. అదిగో ఒక డ్రాప్ వాటర్ వచ్చింది. దాన్ని చక్కగా అలా స్ప్రెడ్ చేసేసుకుందాం. చిన్న గ్యాప్లు ఉంచుకుంటూ మధ్యలో అంటే వైట్, బాడీ వైట్ కనపడుతూ, అంటే క్లాత్ మనం ఏ క్లాత్ కలర్ ఉంటే ఆ క్లాత్ కలర్ కనపడుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. అర్థమైంది కదా. అదే వాటర్ డ్రాప్ని యూస్ చేస్తూ మనం స్ప్రెడ్ చేయొచ్చు. చూడండి, ఈజీగా పక్కపక్కల్ని ఎట్లాగా కొంచెం చూస్తున్నారా నేను ఎలా స్ప్రెడ్ చేస్తున్నానో వాటర్ డ్రాప్ని. ఇందులో ఉండే వాటర్తోనే మిగతా అన్ని చోట్ల కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం మిడిల్ టోన్ తీసుకుందాం. మిడిల్ కలర్ ఏంటి, స్కార్లెట్ రెడ్. అంటే స్కార్లెట్ రెడ్, ఎల్లో, తర్వాత నేను క్రిమ్జన్ తీసుకున్నాను. ఇప్పుడు క్రిమ్జన్తో ఏం చేస్తున్నాను, సెంటర్లో కొంచెం డెప్త్లు ఇస్తున్నాను. స్కార్లెట్ రెడ్ కన్నా క్రిమ్జన్ కొంచెం డార్కర్ షేడ్. సో డార్కర్ షేడ్తో మనం ఇస్తే ఆ షేప్ చూడండి మీకు ఎంత బ్రైట్గా చాలా బాగా కనపడుతుంది. మీరు వేస్తూ ఉంటే మీకు అర్థం అవుతుంది. అక్కడక్కడ కొంచెం డెప్త్లు ఇచ్చేసి తర్వాత మనం ఇప్పుడు నేనేం చేశాను, ఎల్లో ప్లస్ స్కార్లెట్ రెడ్, దీంతో కూడా మళ్ళీ నేను ఇంకొక రౌండ్ సైజ్ పెంచుతున్నాను. ఇలాగ మనం ఎంత పెద్ద సైజ్ అయినా వేసుకోవచ్చు, ఎంత చిన్నదైనా వేసుకోవచ్చు. చిన్నది కావాలంటే చిన్నది వేసుకోవచ్చు ఫ్లవర్, పెద్దది కావాలంటే ఇంకా అలా మనం పెటల్స్ పెంచుకుంటూ ఉంటే సరిపోతుంది. అంటే మీకు అర్థమవుతుంది కదా. ఇట్లాగా చూసారా, మధ్యలో వైట్గా బాడీ కలర్ ఉంచడం వల్ల మీకు ఈచ్ పెటల్ డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగే చెయ్యండి చూస్తూ. ఇప్పుడు ఏం చేశాను, గోల్డెన్ ఎల్లో ప్లస్ ఆ క్రిమ్జన్ ఉన్న బ్రష్తోనే తీసుకున్నాను.
సో ఏమవుతుందంటే ఇప్పుడు మనం నీళ్లు డ్రాప్ ప్రెస్ చేస్తూ వెనకాతలు పట్టుకొని ప్రెస్ చేస్తూ మనం వేస్తే ఆ బ్రష్కున్న కలరే మళ్ళీ ఆ వాటర్తో పాటు వచ్చి ఇంకా బాగా స్ప్రెడ్ అవుతుంది. చూసారా ఎలాగ పెయింట్ చేస్తూ చిన్నగా మనం ప్రెస్ చేస్తే చాలా తక్కువగా వాటర్ వస్తూ ఉంటుంది. అలా స్ప్రెడ్ చేసేసుకుంటూ ఉండొచ్చు. అర్థమవుతుందా మీకు? మీరు ఒక్కసారి ఈ బ్రషెస్ చూసి తెప్పించుకొని, నేను లింక్ పెడతాను, అవి చూసి తెప్పించుకోండి, ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఉంటుంది కదా, అందుకు బ్రష్ అయితే చాలా బాగుంది. చూసారా, సన్నగా మనం వెయ్యాలన్నా కూడాను ఇట్లాగా స్కార్లెట్ రెడ్తో నేను అవుట్లైన్ గీస్తున్నాను. ఎంత బాగుందో చూసారా? ఇలా చూస్తూ ఉంటే మీకు ఆ డెప్త్లు ఇచ్చి ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయ్యేసరికి సెంటర్ పార్ట్ ఇలా పైకి ఎంబోస్ అయినట్టు ఫ్లవర్స్ వెనకాతలు ఉన్నట్టుగా ఎంత చక్కగా కనపడుతోంది కదా. ఈజీగా ఎంత ఫాస్ట్గా అయిపోయింది కూడా కదా, చూస్తున్నారు కదా. ఇలాగా మనం ఒక పెన్ను పట్టుకొని రాస్తున్నట్టే ఫీల్ అవుతాం, అంత చక్కగా ఉంది, చాలా బాగుంది. ఇలాగా ఇంకా చూడండి, ఇంకొక చుట్టూ చిన్న బర్డ్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ అవి కూడా వేస్తున్నాను. అంటే ఒక ఫ్లవర్ వేసి మనం దాని నుంచి ఏ ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు దీంతో. ఇలాగో ఓన్లీ బడ్ వేయచ్చు, మళ్ళీ దీని నుంచి పెటల్స్ కూడా వేద్దాం. ఇంకో కొంచెం పెటల్స్ ఇలాగా పక్క నుంచి విచ్చుకున్నట్టుగా చూస్తున్నారు కదా. తర్వాత వెనకాతల వైపు ఉన్న పెటల్స్, తర్వాత ఇటువైపు కొంచెం బాగా స్ప్రెడ్ అయ్యి పక్కకి వచ్చిన పెటల్స్ ఇలా వేసాను. ఇలా వేసిన తర్వాత మనం ఇంకా చిన్న చిన్న బర్డ్స్ కూడా పక్కన ఇంకా వేద్దాం. దీనికి మనం షేప్స్ కావాలంటే ఇవ్వచ్చండి, క్రిమ్జన్తో లైట్గా అన్నమాట, అవుట్లైన్ క్రిమ్జన్తో ఇస్తే ఇంకా మనకి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను అలాగా ఇచ్చేసరికి ఇప్పుడు సైడ్ ఊరికే చిన్న చిన్న బడ్స్, రోజ్ బడ్స్ ఎలా ఉంటాయి, చిన్న చిన్న బడ్స్, అట్లా బడ్స్ వేస్తున్నాను. ఇదేంటంటే ఈ వ్యూ చూస్తున్నారా మీరు, టాప్ వ్యూ. ఫస్ట్ ఫ్లవర్ ఏంటి, టాప్ వ్యూ వేశాను. ఇవి బడ్స్ పక్క నుంచి అవి వేద్దాం. వీటిల్ని ఇలాగా ఇంకొక బడ్ కూడా వేస్తున్నాను ఇట్లాగా. ఇలా బడ్స్ వేసిన తర్వాత మీరు ఏం చేస్తారు చూస్తున్నారా, ఏదైనా సరే చిన్న గ్యాప్ ఉంచాలి. ఇప్పుడు లీవ్స్ వేద్దాం. ఇలాగా మనం అక్కడక్కడ కొంచెం కొంచెం గ్రీన్ కలర్ పెట్టి, ఇది నేను ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను. ఫ్లాట్ బ్రష్తో మనం స్ప్రెడ్ చేయడం ఈజీ అవుతుందని. చూస్తున్నారు కదా, ఇట్లాగా పెట్టి కలర్ కొంచెం పెట్టిన తర్వాత స్క్వీజ్ చేస్తే 1 or 2 డ్రాప్ వాటర్ వచ్చింది. ఆ వాటర్ని అలా స్ప్రెడ్ చేసేసాను. చాలా చక్కగా న్యాచురల్గా ఒక కలర్లో ఒక కలర్ మిక్స్ అవుతూ ఎంతో చక్కగా కలిసిపోయింది చూడండి. ఇది బ్రష్ మీరు వేసేటప్పుడు వాటర్ రాదు, మీరు స్క్వీజ్ చేస్తేనే వాటర్ డ్రాప్ బయటకు వస్తుంది. ఇది మాత్రం కరెక్ట్, బాగుంది నాకైతే. ఇలాగా మనం పక్క నుంచి కలర్ వేరే కలర్ వేస్తున్నా కూడా మీకు వాటర్ ఏం రాదు. ఇలా బ్రష్తో వేసుకున్నట్టు వేసేసుకోవచ్చు. ఎక్కడ మనం స్ప్రెడ్ చెయ్యాలి అనుకుంటే అక్కడ కొంచెం స్క్వీజ్ చేస్తే చాలా తక్కువ, మనం స్క్వీజ్ చేయడాన్ని బట్టే వాటర్ డ్రాప్ బయటకు వస్తుంది. అంత కొంచెం లైట్గా వస్తుంది. ఒకవేళ కొంచెం ఎక్కువ వాటర్ డ్రాప్ వచ్చినా కూడా కంగారు పడవలసింది ఏమీ లేదు. ఆ వాటర్ని పక్కనున్న ఇంకో లీఫ్కి మనం స్ప్రెడ్ చేయడానికి వాడుకోవచ్చు. అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఒకసారి తీసుకున్న కలరే ఇంకా బ్రష్కున్న కలర్ని వాటర్ స్క్వీజ్ చేస్తుంటే దాంట్లో ఉన్న కలర్ అంతా కూడా వచ్చి లైట్గా ఎలా వచ్చిందో చూడండి, బాగుంది కదా. ఇప్పుడు మళ్ళీ దాంట్లో వెయిన్స్, షేప్స్, షేడ్స్ అవన్నీ కూడా మళ్ళీ వేస్తున్నాను. ఇలా వేస్తే ఎంత చక్కగా ఉందో, చాలా లైట్గా న్యాచురల్గా అనిపించట్లే. నాకైతే భలే ఉంది, చాలా బాగుంది అనిపించింది. అందుకే మీకు కూడా ఒకసారి చూపించి మీరందరూ కూడా ట్రై చేస్తారు కదా, ఈజీ మెథడ్ బాగుంది అని నేను చూపిస్తున్నాను. ఇలా బర్డ్స్ని కూడా కనెక్ట్ చేసేద్దాం లీవ్స్తో.
ఇలాంటి ఫ్లవర్స్ శారీస్లో అక్కడక్కడ బంచెస్ లాగా వేయచ్చు. ఇదే ఒక ఫ్లవరే కాకుండా దీన్ని 3-4 ఫ్లవర్స్ కింద వేసుకోవచ్చు. ఇలాగ సింగిల్గా ఒక ఫ్లవర్ వేసి పక్క నుంచి బడ్స్ వేసుకొని అలా కూడా మనం వేసుకోవచ్చు. శారీస్ మీద, డ్రెస్సెస్ మీద, ఎక్కడైనా వేసుకోవచ్చు. ఎన్నైనా మనం డిజైన్ చేసుకోవచ్చు. అస్సలంటూ వేయడం వస్తే చాలు కదా. ఇలాగా చూసారా రకరకాలుగా ఎలా వేయచ్చో. ఆ బడ్ని కవర్ చేస్తూ కూడా పక్క నుంచి గ్రీన్స్ ఇస్తున్నాను. ఆ గ్రీనరీ గ్రీన్ ప్లస్ నేనేం చేశాను శాప్ గ్రీన్, ఈ 2 కలర్స్ వాడుతున్నాను. ఓ పక్క నుంచి లైట్గా కనిపిస్తోంది, దాంట్లో డెప్త్ ఇవ్వాలంటే శాప్ గ్రీన్ వస్తోంది కదా. ఇప్పుడు చూడండి గ్రీనరీ గ్రీన్ ఎంత బాగుందో. వాటర్ డ్రాప్ ఎక్కువైంది, కానీ ఆ వాటర్ని అలా స్ప్రెడ్ చేసి మనం అలా వదిలేస్తే అది అలాగా డ్రై అయ్యి ఎంతో చక్కగా డైల్యూట్గా చాలా తక్కువ కలర్తో వేసినట్టుగా చాలా న్యాచురల్గా మనకి థిక్గా కూడా అనిపించదు. ఎంత బాగుందో చూసారా. ఆ ఫ్లవర్ మనకి ఇలా పైన సెంటర్ పార్ట్ పైకి ఎంబోస్ అయినట్టుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఒక బార్డర్ ఎలా వేయచ్చు ఇదే ఫ్లవర్స్తో చూపిస్తున్నాను చూడండి. ఇంకా అంటే ఈజీగా 2 వెరైటీస్లో మీరు ఎలా వేయచ్చు తెలుస్తుంది కదా. చూడండి ఇప్పుడు ఇట్లాగా సెంటర్లో వేస్తున్నాను. దాన్ని మళ్ళీ సేమ్ కలర్స్తోనే నేను వాడుతున్నాను. అయితే ఇందులో ఏం చేశాను, కొంచెం ఎక్కువ ఎల్లో, తర్వాత క్రిమ్సన్ తక్కువగా అలా తీసుకున్నాను. ఫ్లవర్ ఇలా ఉంది, పై నుంచి చూస్తున్నట్టు అన్నమాట. మనం ఏదైనా ఫ్లవర్ని ఇలా పై టాప్ వ్యూ చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది, అదే యాంగిల్ చూసుకుంటూ వేస్తున్నాను. మీరు ఆ ఫ్లవర్ని ఇలా పెట్టుకొని చూడండి, మీకు అర్థం అవుతుంది. అలాగా మళ్ళీ పక్క నుంచి పెటల్స్ ఇలా స్ప్రెడ్ అయినట్టుగా అవుతాయి కదా. సెంటర్ బడ్ పక్క నుంచి విచ్చుకున్న పెటల్స్, వాటిల్ని కూడా మనం వేద్దాం. ఇలాగ 2-3 వేయచ్చు, లేదంటే చుట్టూ 5 పెటల్స్ కూడా వేసుకోవచ్చు మనం కవర్ చేయడానికి ఫుల్గా. అలా వేస్తే కూడా చాలా బాగుంటుంది. చూస్తూ ఉండండి. ఇలా ఒక ఫ్లవర్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ కొంచెం డిస్టెన్స్లో ఇంకో ఫ్లవర్ వేస్తున్నాను చూడండి. మళ్ళీ ఇలాగా ఎలా వేస్తున్నానో మళ్ళీ చూడండి, మీకు ఎంత ఈజీ ఇంతేనా అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే తీసుకొని తెప్పించుకొని ట్రై చేసేయండి. ఓకేనా, చూస్తున్నారు కదా. ఇప్పుడు అలా వేసిన తర్వాత మనం వాటర్ వేసి స్ప్రెడ్ చేశాక మళ్ళీ కొంచెం దానికంటే కొంచెం డార్కర్ షేడ్ తీసుకొని అవుట్లైన్ ఇస్తే మనకు ఆ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు బ్రష్ని కొంచెం ఇట్లా స్లాంట్గా చేసి ప్రెస్ చేస్తూ వాటర్ డ్రాప్ వస్తూ నేను దాన్ని స్ప్రెడ్ చేశాను. చూసారు కదా, ఇలా 3 ఫ్లవర్స్ వేశాను. దాన్ని మళ్ళీ కనెక్టింగ్గా మనం గ్రీన్స్ వేద్దాము, తర్వాత బడ్స్ వేద్దాము. ఇప్పుడు గ్రీన్ వేద్దాం. శాప్ గ్రీన్ అదే అంటే ఈ ఫ్లాట్ బ్రష్ ఇందాక వాడాను కదా, అదే ఫ్లాట్ బ్రష్తో ఇలా కలిపాను ఎస్ లాగా. ఇప్పుడు లీవ్స్ వేస్తున్నాను, చుట్టూ లీవ్స్ వేద్దాం కవర్ చేస్తూ. చూసారా, ఇట్లాగా షేప్ ఇలాగే ఉండాలని లేదు. లీఫ్ మీరు ఎలా కావాలంటే అలా వేయండి. నేను ఎలా వేస్తున్నానో చూడండి, మీరు అలా ట్రై చేయండి. లేదు మీకు ఏదైనా లీఫ్ దగ్గర పెట్టుకొని ఆ షేప్లో వేయాలంటే ఆ షేప్లో కూడా వేయచ్చు. ఎప్పుడైనా మీరు న్యాచురల్గా ఉండాలి అంటే ఆ లీఫ్ దగ్గర పక్కన పెట్టుకోండి, ఆ షేప్ చూస్తూ వేయండి, మీకు చాలా చక్కగా వచ్చేస్తుంది. ఎలా వేసానో చూస్తూ అదే షేప్లో మీరు వేస్తే కనుక మీకు చాలా న్యాచురల్గా చాలా బాగా వచ్చినట్టుగా వచ్చేస్తుంది. తెలిసింది కదా. ఇప్పుడు చూసారా, చాలా తక్కువ కలర్తో ఇలా వేస్తే ఎలా ఉందంటే నాకు అనిపించింది సిల్క్ కలర్స్ చూసారా క్లాత్ మీద, అవి చాలా అసలు మనం వేసినట్టుగా అనిపించదు. ఎందుకంటే కలర్ వాటర్ లాగా కలర్ అంత డైల్యూట్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం తీసుకున్న కలర్ చాలా తక్కువ కలరు, అది వేసిన తర్వాత ముట్టుకుంటే అసలు ఫీల్ తెలియట్లేదు, అంటే క్లాత్ లాగే ఉంది.
సో ఒక సిల్క్ కలర్స్తో వేసిన ఎఫెక్ట్ వచ్చింది అనిపించింది నాకైతే. మీరు ట్రై చేసిన తర్వాత చూడండి, అంటే థిక్నెస్ లేదు వేసిన డిజైన్లో, పెయింట్ వేసిన థిక్నెస్ లేదు. మీరు అయితే ఇది వాష్ చేస్తే పోతుందా అని మీరు అనుకోవచ్చు. ఏదైనా ఒకసారి డ్రై అయిన తర్వాత పోనే పోదు. ఇంకా మీకు భయం ఉంది అంటే ఏదైనా పోతుందేమో అని అనుకుంటే, అట్లాంటి అనుమానం ఉన్నా, లేకపోతే ఇప్పుడు వాటర్ కొన్ని క్లాత్ల మీద స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీడియం ప్లస్ వాటర్ 1:1 అంటే ఒక వంతు వాటర్ అయితే ఒక వంతు మీడియం, ఈ రెండు కలుపుకొని దాన్ని ఈ ఫిల్లర్లో నింపేయండి. అది కూడా డైల్యూటెడ్గా ఉంటుంది కదా, నింపేసి దాంతో వాడుకోవచ్చు. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం మనకి మంచి అందాన్ని యాడ్ చేయడానికి ఇంకొక కలర్ సెరూలియన్ బ్లూతో ఫ్లవర్స్ వేస్తున్నాను చూడండి. అంటే ఒకే కలర్ లేకుండా ఇంకో కలర్ వేసేసరికి అసలు ఎంత బ్రైట్ అయిపోయిందో చూడండి. ఈ ఆరెంజ్ రెడ్స్ మధ్యలో ఆ సెరూలియన్ బ్లూ, బ్రైట్ బ్లూ, అది ఎంత బాగుంటుందో ఈ బ్లూ కొంచెం పెట్టి వాటర్ స్ప్రెడ్ చేసి వేస్తే ఆ లైట్ షేడ్ డార్క్ షేడ్ వస్తూ చాలా అందం వచ్చింది కదా. ఇలా కలర్స్ మధ్యలో ఈ రెడ్స్ మధ్యలో బ్లూ ఎంత అందం వచ్చిందో చూసారా. ఇలాగా వేస్తే చాలా బాగుంటుంది. మీరు శారీ అంతా బార్డర్ ఇట్లా వేసేసుకోండి, ఇంకేం చెయ్యక్కర్లేదు. గ్యాప్ బార్డర్ పట్టు శారీస్ ఉంటాయి కదా, వాటి మధ్యలో కూడా ఇలా వేస్తే అద్దిరిపోతుంది. ఎక్కడైనా సరే ఇట్లా వేసుకోవచ్చు, బార్డరు చాలా బాగుంటుంది, ఈజీగా వేసుకోవచ్చు. అదే మీరు ఇదే బ్రష్లతో నేను చెప్తున్నాను కదా, పట్టు శారీస్ మీద వాటి మీద చేసేటప్పుడు ఏం చేస్తారు, సిల్క్ మీద మీరు మీడియం వేసుకోండి, మీడియంతో వర్క్ చేయండి, ఇంకా అసలు చాలా బాగా ఉంటుంది. స్ప్రెడ్ అవ్వడం అన్న బాధ లేకుండా, వాటర్ అయితే స్ప్రెడ్ అయిపోతుందేమో అని. నేను తీసుకునే కాటన్ క్లాత్ ఇది, దీని మీద అయితే నాకు వాటర్ స్ప్రెడ్ అవ్వలేదు, చక్కగా ఉంది. అదే మీరు తీసుకునే మెటీరియల్ని బట్టి ఒకసారి చెక్ చేసుకొని వేసుకుంటే, లేదు అంటే స్ప్రెడ్ అవుతుందంటే మీడియం వాడండి, ఏం పర్వాలేదు, చాలా చక్కగా వస్తుంది. బాగుంది కదా. ఇట్లాగా మీకేమనిపిస్తోంది ఇలా చేయడం? నాకు చెప్పండి కామెంట్స్లో. నచ్చిందా? చూసారా ఎంత అందం వచ్చిందో, అసలు చాలా చక్కగా న్యాచురల్గా ఎంతో బాగుందనిపించింది నాకైతే. మరి మీకు అనిపించిందో, మీకు ఎలా ఉందో నాకు చెప్పండి. ఇట్లా బార్డర్ వేసుకోండి, లేదు అంటే చున్నీళ్ళు వాటి మీద బార్డర్ వేసుకోవచ్చు, శారీస్ మీద వేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీద కూడా క్రాస్గా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత ఇట్లాగా ఫ్లవర్ బంచ్ వేసి మధ్యలో నిలువుగా స్ట్రైట్గా ఇలాగా గీతల్లాగా కూడా ఈ ఫ్లవర్స్ని వేయచ్చు. ఎలా అయితే సరే అలా మీరు రకరకాలుగా ట్రై చేయండి, నాకు చెప్పండి కామెంట్స్లో, ఓకేనా? Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.